హాయ్ 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 అందరికీ నమస్కారం బ్రదర్స్, ఎలా ఉన్నారు? ఇందుకే మన వీడియోస్ ఎలా ఉన్నాయి? ఏంటి బ్రదర్ ముఖం కనిపించకుండా రోడ్డు కనిపిస్తుంది అంటే టైం అయితే 9:30 అయింది. నిన్న నైట్ డ్యూటీ చేద్దాం అనుకున్నా. నైట్ డ్యూటీ చేసేసరికి మొన్న నిద్రపోకుండా ఉన్నాను కదా, ఆ ఎఫెక్ట్ మళ్ళీ నైట్ అంతా పడుకొని నిద్రపోయినా. దానివల్ల నైట్ డ్యూటీ అయితే ఏమీ చేయలేదు. సరే ఓకే, అది కాకుండా మంచు కూడా చాలా హెవీగా పడుతుంది. ఈ తుమ్ములు దగ్గులు ఇవన్నీ ఇంకా నార్మల్గా వస్తూ ఉంటాయి. కాబట్టి సర్లే మనమైతే నైట్ డ్యూటీ చేసేది వద్దని ఫిక్స్ అయినా. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది వచ్చిందని మనకు తిరుమల కొండ ఎదురుగా కనిపిస్తుంది. మీకు తెల్లగా ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం మంచు. తెల్లవారితో 9:30 అయినా సరే మంచు అయితే తగ్గలేదు. ఈ మంచులో డ్యూటీ చేసానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. కాబట్టి సింపుల్గా ఒకటే ఫిక్స్ అయ్యా, మనకి ఎంత వస్తుంది అంత రాని హ్యాపీగా రోడ్డు పైన మనం ప్రశాంతంగా పగులు డ్యూటీ చేసుకున్నాం. నైట్ డ్యూటీలు అయితే మనకేం వద్దు అని ఫిక్స్ అయ్యా. చూద్దాం ఇంకా నా లైఫ్ ఎలా జరుగుతుందో. ఇంకా గేమ్ విషయంలో నీ గేమ్కి ఒక దండవరా బాబు, నాకు డబ్బులు వచ్చినా సరే ఈ గేమ్ అయితే నాకు వద్దు, దీన్ని ఆపేద్దామని ఫిక్స్ అయ్యా. ఇంతకీ ఆపేస్తానా, అప్పుడప్పుడు ఆడతానా, ఏం చేస్తానో అనే విషయాలు అయితే ముందు తెలుస్తాయి. ప్రస్తుతానికి చెల్లిని తీసుకుని కాలేజీలో వదలాలి, అందుకని వెళ్తున్నాను. ప్రస్తుతానికి డీజిల్ అయితే ఇంత పట్టుకుంది అంటే ఇంకొక 30 కిలోమీటర్లు వెళ్ళచ్చు. అంటే బండిలో 100 రూపాయలు డీజిల్ ఉంది. ఈ 100 రూపాయల డీజిల్తో ఇంకొక 2-3 వందలు సంపాదించుకుంటే డీజిల్ పట్టుకొని ప్రశాంతంగా బండి తోలుకోవచ్చు. లేకుంటే డీజిల్ లేదు అని బాధపడాలి, లేకుంటే ఎవరికైనా ఫోన్ చేయాలి. ఆ పరిస్థితి రాకూడదనే అనుకుంటాను. చూద్దాం ఏం జరుగుతుందో. అదే పరిస్థితి. ఏంటి బ్రదర్ ఈరోజు సంగతులు అంటే, రోడ్డు పైకి వెళ్తానే అక్కడ ఒక ఆయన వచ్చాడు. అదే టైంకి ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. ఫ్రెండ్ ఆయన గురించి చెప్తాడు. ఒక్క రాత్రిలో 2 లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టాడని చెప్పి. నేను నమ్మలేదు. అదే గేమ్లో 2 లక్షల రూపాయలు ఎలా పోగొట్టాడబ్బా అని షాక్. దానికి ఆయన చెప్పుకోవచ్చాడు, బ్రదర్ 1000 రూపాయలు వేసాను, 1000 రూపాయలు కాస్త 40,000 అయింది. ఈ గేమ్ నుంచి ఇంకో గేమ్కి వెళ్ళాను, ఒకేసారి 1,45,000 వచ్చింది. దాని తర్వాత ఇంకో దానికి వెళ్ళాను, దాంట్లో ఒక 60,000 వచ్చింది అని. ఇంత డబ్బు వస్తే ఆయన ఏం చేశాడంట, 2 లక్షలు అట్లే గేమ్లో పెట్టుకుందా 50,000 విత్డ్రా పెట్టాడంట. మొత్తం హిస్టరీ చూపించాడు, ఎంత డబ్బులు ఎక్కడెక్కడ విత్డ్రా పెట్టాడు, ఎంతసేపు ఆడారని చెప్పిందన్న. సుమారు 1000 రూపాయలతో 20 లక్షల రూపాయల ఆట ఆడాడు. 2.5 లక్షలు గెలిచాడు, 50,000 విత్డ్రా పెట్టాడు, 2 లక్షలు పోగొట్టాడు. బాబా, ఆన్లైన్ గేమ్స్లో ఇంత డబ్బు వస్తుందా అంటే వస్తుంది నిజంగానే. నాతో పాటు ఆటో తోలేవాడు ఇలా ఆన్లైన్ గేమ్స్ ఆడి కారు కూడా కొనుక్కున్నాడు. ఇలాంటివి జరగాలంటే అదృష్టం కావాలి. దీంతోపాటు ఈరోజు జరిగినటువంటి ఇంకొక సంఘటన ఏంటంటే, నా ఫ్రెండ్ ఒకడు వాడు ఆటో ఫైనాన్స్ వాళ్ళకి వదిలేశాడు. ఆ ఆటో తీసుకోవాలని ఇంతకుముందే నేను మీకు చెప్పాను. ఫ్రెండ్ ఒకడు చిత్తూరు నుంచి వచ్చాడు, నా దగ్గర 30,000 ఉంది, ఈ 30,000 ఫైనాన్స్లు కట్టేసి ఆ ఆటో తీసుకుందామని చెప్పి. కానీ అనుకోకుండా వాడు రాకపోవడం వల్ల ఇప్పుడుండి ఆటో తీసుకున్నాను. వాడు వచ్చాడు, ఆ ఆటోకి 60,000 కట్టమంటున్న ఫైనాన్స్ వాళ్ళు, బ్యాలెన్స్ అన్నీ కలిపి వడ్డీలతో సహా అని చెప్పాడు. సరేరా నేను వస్తాను, నా పేరు పైన ఆటో తీసుకుంటాను, 30,000 కడతాను, అప్పుడు నీకు 30,000 సేవ్ అవుతుంది, కంటిన్యూ ఫైనాన్స్ కింద నీ ఆటోనే నీకు వస్తుంది, నా పేరు పైన ఆటో తీసుకొని నేను దాన్ని నీకు ఇచ్చేస్తానని చెప్పాను. రమ్మా చెప్పాను నేను. సరే వాడు కూడా ఓకే అన్నాడు. కొద్ది దూరం పోయిన తర్వాత రేణిగుంట రైల్వే స్టేషన్కి ఒక బాడుగు వచ్చింది. బాడుగు కాస్ట్ 220 రూపాయలు. ఇప్పుడు ఫ్రెండ్ కోసం బాడుగు పోవాలంటే జనరల్గా నా క్యారెక్టర్ ప్రకారం అయితే నేను అన్నీ ఆఫ్ చేసి అన్నీ క్యాన్సిల్ చేసి ఫ్రెండ్ కోసం వెళ్ళాలి. కానీ ఇప్పటి వరకు ఈ ఆటో ఫీల్డ్లో వాళ్ళు రమ్మన్నారు, వీళ్ళు రమ్మన్నారు, వీళ్ళ కోసం చాలా దూరం తిరిగా. నష్టపోయాను కానీ లాభం అయితే లేదు. అనుకోకుండా బాడుగు వచ్చే కొందికి ఆ 220 రూపాయలు బాడుగుకి వెళ్ళిపోయినా. వెళ్ళిన వెంటనే 5 నిమిషాల లోపల మళ్ళీ తిరుచానూరుకు ఒక బాడుగా 145. తిరుచానూరుకు వెళ్ళిన వెంటనే తిరుచానూరు నుంచి కపిల్ తీర్థంకి ఒక బాడుగా 145. అంటే టోటల్గా 145, 300, అదొక 220, 500. ఒక్క లైన్ ఇలా వేసే కొందికి 1 గంటలో 500. ఇప్పుడు
నేను వాడి కోసం పోయింటే ఈ 500 వచ్చేది కాదు. కాబట్టి డబ్బులు వచ్చేటప్పుడు డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి నేనైతే వెళ్ళలేదు. వాడైతే చాలా ఫీల్ అయింటాడు. కానీ ఏం చేయలేం, వాళ్ళు ఫీల్ అవుతారో వీళ్ళు ఫీల్ అవుతారంటే నేను అడక తినేటువంటి పరిస్థితి. అప్పటి నుంచి బాడీలు ఏమీ లేదు, ఏమీ మోగలేదు, చాలా కష్టం అనిపించింది. ఆ తర్వాత ఇవన్నీ అయ్యి నేను అన్నం తిని చెల్లెని తీసుకొని ఇంటికి వచ్చాను. ఈ గ్యాప్లో ఒక్క 57 రూపాయలు సంపాదించాను అంతే. అంటే పరిస్థితి ఏంటి, 57 రూపాయల్లో కూడా ఈ 50 రూపాయలు ఖర్చులు పోయింది అనుకుంటే 500 రూపాయలు సంపాదించా. 500 రూపాయల్లో ఇప్పుడు తమ్ముడు కోసం బండి పెట్టుకున్నాను కదా, ఆ బండి బాడిగా 300 కట్టేస్తే 200 ఉంటుంది. ఆ 200లో 100 రూపాయలు నేను బండి తీసుకుపోతాను కదా, ఆ బండి ఇంటికాడ ఉండే బండికి ఒక 100 డీజిల్ పడితే 400 దానికే సరిపోతుంది. 100, ఆ 100తో నేను డీజిల్ పట్టుకొని తిరుక్కోవాలి. ఈరోజు డేటు 13/11/2025. నిజానికి 12వ తేదీ ఈ ఇంటి బాడిగా 1000 రూపాయలు కట్టాలి. కానీ ఆ కారణం వల్ల ఈ కారణం వల్ల నేనైతే డబ్బులు కట్టలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలి, ఇట్లన్నా అట్లయినా ఏదో ఒకటి ఇబ్బంది. కాబట్టి ఎంత తమ్ముడి ఫేవర్ చేయాలని అనుకున్నా ఆ ఫేవర్ జరగడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఎవరికన్నా ఇవ్వాలంటే ముందు నేను సంపాదించాలి కదా. నేనే సంపాదించుకోలేనప్పుడు పక్క వాళ్ళకి ఏం చేస్తాను అనే ఉద్దేశంతో బాత్రూమ్కి వెళ్ళాను. బలమైన ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఆటో తీసుకోమీదనా నాకు ఎవరైతే ఆటో ఇచ్చాడో వాడికి ఇచ్చేసి వాడికి 100 రూపాయలు డీజిల్ బట్టి 300 బండి బాడిగా మొత్తం కలిపి 400 ఇచ్చేసి వచ్చేస్తాను. మిగిలిన 100తో డీజిల్ పట్టుకుంటే ఇప్పటి నుంచి ఏం సంపాదిస్తానో ఏం చేస్తానో తెలియదు. మిగిలిన 100తో డీజిల్ అంటానా, ఇప్పుడు బండి తీసుకుని ఇచ్చేస్తాను కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రావాలి, అదొక 100 బొక్క. అంటే నేను సంపాదించే 500 కూడా పోయా. ఇప్పుడు నా దగ్గర జోబులో డబ్బులు లేవు. ఇప్పుడు నేను 1000 రూపాయలు ఇంటి బాట కట్టాలి, ఇంట్లో కూరగాయలు ఏం లేవు, ఇంకా చిన్న చిన్న ఖర్చులు కావాలి, పాలకు టీకు డబ్బులు కావాలి. అప్పుడు నేనేం చేయాలి? దీనివల్ల నా తమ్ముడు ఇంకో తమ్ముడు దేవా, అదే నేను ఆటో కొనేటప్పుడు నాతో పాటు ఉండి చాలా పనులు చేశాడని చెప్పాను కదా, వాడేం చెప్పాడంటే, అన్న అది ఇది కాదు, నీ దగ్గర ఒక బండి ఉంది కదా, దాన్ని నువ్వు పగులు తోలుకో, మీ తమ్ముడు నైట్ డ్యూటీ చేసుకోమని చెప్పు. అలా కాదు, మీ తమ్ముడు పగులు డ్యూటీ చేస్తానంటే నువ్వు నైట్ డ్యూటీ చేసుకో. ఇంతకు ముందే చెప్పాను, నువ్వు వినలేదు, నువ్వు వినకుండా ఎందుకు ఈ విధంగా అప్పుల్లో పడతావు అన్నాడు. అంటే ఫైనల్గా 4 రోజులు గాను 1200 రూపాయలు బండి వాడిగా ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఓవరాల్గా ఈ రోజుకైతే ఈ ఆటో ఇక్కడికి రావడం వల్ల, తమ్ముడు కోసం ఆటో తెచ్చుకోవడం వల్ల 2000 రూపాయలు నష్టం. 2000 రూపాయలు. అది సంగతి. చూద్దాం నా లైఫ్ ఇంకా ఎలా జరుగుతుందో. ఈ బిడ్డ ఒకటి గొడ్ల గొప్పలాగా చూసుకోండి. నిజంగా ఎందుకు దాంట్లో చూస్తుందో తెలియదు. అటుపోతుంది ఇటు చూసుకొని పోతుంది, ఇటుపోతుంది ఇటు చూసుకొని పోతుంది, అటుపోతుంది ఇట్లా చూస్తుంది. నన్ను ఏమైనా కోరుకొని తినేద్దాం అనుకుంటాను, ఏమో తెలియదు. తినాలంటే బోధనొచ్చు కదా. ఇది సంగతి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 5:30, 5:45 అవుతుంది. ఈ ఆటో తీసుకుని ఇచ్చేసి ఇంటికి వచ్చే కొంది 7 అవుతుంది. అమ్మ 10:30కి వస్తుంది. ఏం చేయాలో ఏం సంపాదిస్తానో ఏమీ తెలియదు. నిజంగా తలంతా విపరీతమైన నొప్పి ఈ ఆలోచనలతో. అరే ఎవరికైనా ఫేవర్ చేద్దామంటే నేను నష్టపోతాను. కాబట్టి నా దగ్గర ఉండే దాంట్లో భాగం పంచితే సరిపోతుందని చెప్పి గట్టి నిర్ణయం అయితే తీసుకున్నా. అది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ ఆటో తీసుకునేదన్నా వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను. చూద్దాం ఏం జరుగుతుందో. అటు తర్వాత కొన్ని సపరేట్ వీడియోస్ చేయాలి. కొన్ని సపరేట్ వీడియోస్ ఇన్సూరెన్స్ గురించి మొన్న ఒక వీడియో వచ్చింది కదా, ఆ వీడియోకి సంబంధించి నిజానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా, అసలు ఏ ఇన్సూరెన్స్ బెస్ట్ అనే విషయాలపైన ఒక వీడియో చేయాలి. దాని గురించి తర్వాత చేస్తాను. ఇట్లా చాలా పాయింట్లు ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు ఒక్కొక్క రోజు 2 వీడియోస్ కూడా రావచ్చు. అట్లా ఫాలో అవుతా ఉండండి. ఖచ్చితంగా చెప్పగలను, నా వీడియోలు ఫాలో అయ్యేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక మంచి నాలెడ్జ్ అయితే తెలుసుకుంటారు, తెచ్చుకుంటారు. ఇంకేంటి సంగతులు, వెళ్దాం పదండి. ఆటో తీసుకుని వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వద్దాం. అది సంగతి. ఇంకేంటి, బయలుదేరదామా. ఆటో ఒకటి బాడుకు తెచ్చాను కదా, దాన్ని తీసుకుని ఇచ్చేసా. వచ్చేటప్పుడు ఇంటికి రావాలి. ఇంటికి రావాలంటే 5 కిలోమీటర్లు. ర్యాపిడోలో చెక్ చేశా బైక్లో ఎంత ఉంది, ఆటోలో ఎంత ఉంది అని. బైక్లో 48 రూపాయలు చూపించింది, ఆటోకు 98 రూపాయలు చూపించింది. సర్లే సగానికి సగం తగ్గుతుంది కదా అని చెప్పి బైక్లో ఇంటికి వచ్చా. ఆ గాలికి ఆ దుమ్మంతా కళ్ళలో పడి కళ్ళంతా ఎర్రగా అయిపోయి 6కో 6:30కి ఇంటికి వచ్చా. ఇప్పుడు టైము
2 గంటల సేపు ఒక రకమైన నరకాన్ని అనుభవించాను. 50 రూపాయలు పోతే పోతుంది అని చెప్పి ఆటోలో వచ్చేస్తుంటే ఈ సమస్య లేదు. ఏం చేస్తాం? రాత ఎన్ని రకాలుగా నష్టపోవాలో అని రాసుంటే ఎవడో ఏం చేయలేడు. సరే, ఇంత ప్రెషర్లో మొన్న గేమ్లో గెలిచాను, 4000 వచ్చిందని చెప్పాను కదా, ఆ డబ్బులు వచ్చాయి. అకౌంట్కి రాలేదు, గేమ్ అకౌంట్కి వచ్చేసాయి. ఏం చేశాను? ఆ 4000 గేమ్ ఆడినా, మొత్తం పోయింది. ఏం చేస్తాం? ఆ 4000 పోయిన ఆయన ఫ్రస్ట్రేషన్లో ఒక 150, ఒక 140, మొత్తం 300 వేసాం. అది కూడా పోయింది. ఏం చేయలేం, లైఫ్ ఇలాగే ఉంటుంది. ఏదో జరుగుతుంది అని ఒక ఆశ, ఏం జరగదని నాకు కూడా తెలుసు, ఏదో జరుగుతుందని ఒక ఆశ. ఇప్పుడు అప్పుడే చెప్పాను కదా, ఈరోజు తెల్లారితో ఒక ఆయన కనపడ్డాడు, జస్ట్ 1000 రూపాయలతో 2.5 లక్షలు సంపాదించి 2.5 లక్షలు 50,000 విత్డ్రా పెట్టాడని చెప్పా. అదృష్టం, అదృష్టం. ఇప్పుడు ఈ 4,000 గెలిచినప్పుడు ఒకసారి ఒక నెంబర్ పైన 500 రెట్లు పడింది. నేను 10 రూపాయలు పెట్టా, వెంటనే 5,000 వచ్చేసింది. కానీ ఈరోజు గేమ్ ఆడేటప్పుడు ఈరోజు కూడా 500 రెట్లు పడింది, కానీ ఆ నెంబర్ పైన నేను పెట్టలేదు. అది టైం, అదృష్టం. ఏం చేయలేం. చెప్పాను కదా, ఉదయాన్నే గేమ్ ఆడడం తగ్గించాలి, వీలైతే గేమ్ ఆడడం ఆపేయాలి. కష్టాన్ని నమ్ముకొని బతకదాం అనుకుంటున్నాను. కానీ ఏదో ఒక రోజు పిచ్చి పెట్టేప్పుడు మళ్ళీ కూడా రావచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, ఒక్కసారి దీనికి అడిక్ట్ అయితే కొంచెం 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 ఎంత వేస్తానో తెలియనంత ఘోరంగా వెళ్ళిపోతాను. కాబట్టి గేమ్ ఆడడం తగ్గించడం కాదు, గేమ్ ఆడడం ఆపాలా అనుకుంటాను. ఆపుతానా లేదా అనేది ముందు ముందు రోజుల్లో తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అమ్మ 10:30కు వస్తుంది, ఇప్పుడు టైం 9 అవుతుంది. వెళ్ళి ఒక గంట సేపు రోడ్డు పైన ఉండి అమ్మను పిలుచుకొని రావాలి. అదే పరిస్థితి. ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ క్షేమంగా పడుకోండి. బాయ్.